వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అనే విషయాన్ని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. తాజాగా ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా స్పష్టమైన నివేదిక విడుదల చేసింది. అది జూన్ నుంచి జూలై చివరి వరకు కానీ, ఆగస్టు నుంచి సెప్టెంబర్ చివరి వరకు కానీ ఈ ఎల్నినో ప్రభావం స్పష్టంగా ఉండవచ్చు. 61% దీని ప్రభావం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, ముఖ్యంగా వర్షం మీద ఆధారపడి వ్యవసాయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. నేరుగా వర్షాధారంగా వ్యవసాయం కొంత జరుగుతూ ఉంటుంది. వర్షాలు బాగా పడితే ప్రాజెక్టులో నీరు వచ్చి కాలువల కింద కూడా సాగు జరుగుతూ ఉంది. అసలు వర్షాలే లేకపోతే వర్షాధారంగా పండే భూముల్లో పంటలు పండవు, ప్రాజెక్టులకి నీరు వచ్చే అవకాశం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంది. ఎల్నినో ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఫిబ్రవరి చివరి వారంలోనే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో 36.5 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతా ఉన్నాయి. ఏడాది వేసవికాలంలో సగటున 3 నుంచి 6 డిగ్రీల టెంపరేచర్స్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది అనే అంచనాలు విడుదలవుతా ఉన్నాయి. ఈ అంచనాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. గడిచిన 20-30 సంవత్సరాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో ఈ ఏడాది కూడా నమోదు కాబోతా ఉంది. ముఖ్యంగా ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల డ్రై స్పెల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎల్నినో వస్తే అసలు వర్షాలు పడవని కాదు, వర్షాలు పడతాయి, 30 రోజులు 40 రోజులు ఒక చినుకు పడదు, డ్రై స్పెల్ వచ్చింది, వేసిన పంటలన్నీ ఎండిపోతూ ఉంటాయి. 2002, 2003 ఆ ప్రాంతాల్లో వచ్చిన ఎఫెక్ట్, ఎల్నినో ఎఫెక్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది రైతు సోదరులకి. అలాంటి ప్రభావం మరలా రాబోతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే భూగర్భ జలాలు కానీ, ప్రాజెక్టులు కానీ 750 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఏర్పాటు చేసినా కూడా బిందు సేద్యం ద్వారా చేసేవారు ఎలాగో నెట్టుకొస్తారు. బోర్ల ద్వారా సాగు చేసేవారికి కొంత వెసులుబాటు ఉంటుంది. కొన్ని బోర్లు అయితే వర్షాలు పడితేనే బోర్లో నీరు వస్తుంది. దీనివల్ల ఉద్యాన పంటలు ఎఫెక్ట్ అవుతాయి. ఆయకట్టు ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఎఫెక్ట్ అవుతుంది. నేరుగా వర్షాధారంగా సాగు చేసే పంటలు ఎఫెక్ట్ అవుతాయి. మొత్తం మీద పంటల దిగుబడులు 50 నుంచి 60% పతనమయ్యే అవకాశం ఉంది. పంట సాగు విస్తీర్ణం ఒకసారి పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ జూన్లో రావాల్సిన ఎల్నినో ఆగస్టు ఫస్ట్ వీక్లో కనుక ఎఫెక్ట్ చూపిస్తే జూన్లో మంచి వర్షాలు నమోదైతే పంటలన్నీ పడతాయి. కానీ ఆ పంటల ఎదుగుదల సమయంలో 30-40 రోజులు అసలు వర్షం లేకపోవడం వల్ల దిగుబడులు దారుణంగా పతనం అవుతాయి. ఇది కేవలం ఈ రాయలసీమ ప్రాంతానికి ఎఫెక్ట్ అవుతుందా, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ అవుతుంది, దీని ప్రభావం తెలంగాణలో ఎంత ఉంటుంది, కర్ణాటకలో ఎంత ఉంటుంది, మహారాష్ట్రలో ఎంత ఉంటుంది అనే దానికి సంబంధించి మరో రిపోర్టు త్వరలో రాబోతా ఉంది. ఈ రిపోర్టు జూన్ దగ్గరకు వచ్చే రిపోర్ట్స్ ఇంకా క్లియర్గా వస్తాయి. గత రిపోర్ట్లో 70 నుంచి 80% వరకు దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దాన్ని 61% తగ్గించారు. అయితే 50% పైనే, అంటే సగానికి సగం గ్యారెంటీగా ఎల్నినో ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై చూపుతుంది అనే అంచనాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే దీని ప్రభావం తగ్గే కొద్దీ కొంతవరకు రిలీఫ్ దొరికే అవకాశం ఉంది. ఇక భారత వాతావరణ శాఖ తాజాగా ఒక రిపోర్ట్ ఇచ్చింది. రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పెనుగాలులతో కూడిన వర్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో. ఇక తెలంగాణలోని హైదరాబాదు, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 1-2 చోట్ల చిరుజల్లులు నమోదయ్యే అవకాశం ఉంది. విచిత్రమైన వాతావరణం నెలకొంది. పగలు గరిష్ట ఉష్ణోగ్రతలు, విపరీతమైన ఎండలు, సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు విరుచుకు పడుతూ ఉన్నాయి. అకాల వర్షాలు అయినా కానీ ఫిబ్రవరిలో వర్షపాతం నమోదవుతుంది, మార్చిలో నమోదవుతుంది, మే నెలలో నమోదవుతుంది. ప్రతి నెలలో వర్షపాతం ఉంటుంది. కేవలం ఋతుపవన వర్షాలే కాకుండా, అల్పపీడన వర్షాలే కాకుండా, తుఫాన్ల వర్షాలే కాకుండా ప్రతి నెల ఏ నెలలో ఎంత వర్షపాతం నమోదు కావాలనేది భారత వాతావరణ శాఖ వద్ద స్పష్టమైన రిపోర్ట్ ఉంటుంది. అయితే ఫిబ్రవరిలో ఏడాది ఊహించిన దానికన్నా కూడా ముందస్తుగా వర్షాలు వచ్చాయి. సహజంగా మార్చిలో, మే నెలలో 3వ వారం తర్వాత విపరీతంగా వర్షాలు వస్తూ ఉంటాయి. ఏప్రిల్లో కూడా అప్పుడప్పుడు వర్షాలు నమోదవుతూ ఉంటాయి.
కానీ ఏడాది వర్షాల ముందే రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాయి. ముఖ్యంగా పంటలు హార్వెస్ట్ చేసిన రైతులు పంటలు తడవకుండా కాపాడుకోండి. మిర్చి పంట కానీ మొక్కజొన్న కానీ హార్వెస్ట్ చేసిన పంటలు తడవకుండా కాపాడుకోండి. పొలం మీద ఉన్న పంటను మనం ఏం చేయలేం. ఇక మ్యాంగో రైతుకు కూడా పెద్ద ఎత్తున నష్టం అవుతుంది. రాబోయే 24 గంటలు రైతు సోదరులు అలర్ట్గా ఉండాలని కూడా వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకి టచ్ అయ్యాయి. పగలంతా అధిక ఉష్ణోగ్రతలు, సాయంత్రానికి 1-2 ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2 రోజులు ఈ పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత ఎండలు ఇక ఎరగదీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఈరోజు 1:30కి ఒక రిపోర్ట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.